తర్వాత తొలిసారి అంటే అప్పుడు మీ వారి పేరు ఏంటి? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్. ఇక్కడ ఉంది కదా. ఓహో ఉదయ్. ఉదయ్ కుమార్ తో మీ వారితో వారు ఉంటుందా? వారు మీ వారితో వారు వారు ఉండదు. అసలు మాకు ఇప్పుడు పెళ్ళై 16 ఏళ్ళు అవుతుంది. సో మా ఇద్దరి మధ్య ఎప్పుడు వారలేదు. అంటే ఎప్పుడు కానీ నీ మీద కోపడటం కానీ ఆయన అవి నార్మలే. ఇప్పుడు నేను కోపడినా ఇప్పుడు నేను బావా అంటాను. నన్ను కోపడినా కూడా నేను రోజుసేపు పక్కన వచ్చి అలిగి తినలేదనుకో, ఏం తినలేదు లేయిరా తిందురా అని చెప్పేసి మళ్ళీ వచ్చి దగ్గరకు తీసుకుంటాడు. అంటే ఇప్పుడు నా భర్త కన్నా నేను చిన్నదాన్ని అయినప్పుడు తనే కదా. ఒకవేళ నేను ఏదన్నా కొంచెం నోట్లో జారి ఏదన్నా కొంచెం మాట్లాడాను అనుకో, ఫస్ట్ మిస్టేక్ నాదేననుకో, నేను పోయి సారీ బావా అని చెప్పేసి తీసుకొస్తాను. నేను సారీ బావా అనగానే ఇంకా మొండి చేయడు. సారీ బావా, రా బావా, సారీ అనగానే ఏం పర్లేదు, సారీ ఏం వద్దులేరా అని చెప్పేసి వచ్చేస్తాను. నేనైతే కొంచెంసేపు బతిలాడించుకుంటాను. అంటే నీకు ఇదే అలవాటు అయిపోయింది. నోటు కూర్చొని వాగేసి బావా అనగానే నేనేమో జావలు అయిపోతున్నాను, బావ కాస్త రాగి జావ అయిపోతున్నాను అనమాట. ఇంక అంటే వీటిలో ఏదో మీలో మహిమ ఉందిలే అమ్మా, ఏదో శక్తి ఉంది. బావా లోపలికి రావా అని అన్నాం అనుకోండి, వెంటనే ఇంకా లోపలికి వచ్చేది ఆయన. సారీ బావా అంటే ఇంకా ఓకే. అంటే మరి ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఏదో 3 పిల్లలు ఉన్నారు వదిలేసి ఏంటి పనులు మా వారితో చెప్పారంటండి. మా వారితో ఏంట్రా ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళడం మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు మన వాళ్ళకి అని చెప్పారంట. సో ఓకే, ఇంకా ఆయనేం మాట్లాడకుండా వదిలేశారు. దానికి ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, సైలెంట్ అయిపోయాడంట. నాకు మొన్న అప్పుడు అడిగినప్పుడు చెప్పలేదు, మొన్న చెప్పాడు ఇట్లా అన్నారు అని చెప్పేసి. ఓహో అవునా అంటే కొంతమంది మాట్లాడుకోవడానికి కూడా రీజన్ అదేనా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఆ కళమ్మ తల్లి అందరికీ ఉండదు కదా. అది ఇప్పుడు ఉండారు, ఇప్పుడు మా బంధువులు ఉన్నారు, వాళ్ళకెళ్ళి మూవీలు అవకాశాలు ఇస్తారా? వాళ్ళు వెళ్ళి కెమెరా ముందు డైలాగ్ చెప్పమంటే చెప్తారా? దానికి ఒక ఇది ఉండాలి కదా. ఏమో ఆ కళమ్మ తల్లి ఆ దేవుడి దయ వల్ల ఆశీస్సులు నా మీద పుష్కలంగా ఉన్నాయేమో, నాకు ఆ వాయిస్ కూడా అలానే ఉంటుంది. మా తాతగారు వచ్చే స్టేజ్ ఆర్టిస్ట్, మా అమ్మ వాళ్ళ నాన్నగారు, నాకు ఎవరికి రాలేదు కానీ బట్ నాకు వచ్చింది ఆ జీన్స్. అలా ఎందుకు అనుకోకూడదు? నేను అసలు మూవీలో యాక్ట్ చేద్దామని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఇది ఈ యొక్క ఇదిలో 9 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఏమో ఆ దేవుడు నాతో ఏమి రాసి పెట్టినా తెలియదు కదా. నేను ఇంకా ఏమేం క్యారెక్టర్స్ చేయాలో ఎంత ఉందో తెలియదు కదా. లేకపోయినా పర్వాలేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళి బర్రెలు పెట్టుకుంటా. అంటే మీ హస్బెండ్ మీ వారు అక్కడ అందరు మగోళ్ళు ఉంటారు, కెమెరామెన్లు లేకపోతే సినిమా అందరూ మగోళ్ళు ఉంటారు. అయ్యో చెప్పారండి, జాగ్రత్తగా చెప్పారు. నేను మూవీ ముందు ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు మన స్టార్టింగ్ పొజిషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మూవీ ఆడిషన్స్ అంటే మనమే ఆటో మాట్లాడుకోవాలి. అప్పుడు ఆటోలో ఉండేది, క్యాబులు అంత స్థాయి కూడా లేకపోతుండే. మాట్లాడుకొని పాప నాయనకి తను వచ్చి తను మళ్ళీ ఆఫీస్ చూసుకొని ఇట్లా జాగ్రత్తగా ప్రతి పిన్ టు పిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. ఏదైనా కూడా మనం మాట్లాడే దాన్ని బట్టి మగోడు ఇదవుతాడు. సో మనం ఎంతవరకు మాట్లాడితే అతను కూడా అదే విధిగా ఉంటాడు. ఇండస్ట్రీలో ఆల్రెడీ కొన్ని సినిమాలకి మేనేజర్ గా చేశాడు అనమాట, సీరియల్స్ వాటికి. సో నాకు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండరా అది ఇది అని చెప్పేశారు. మనం బంధువుల దగ్గర ఎలాంటి మార్పు ఏదైతే వాళ్ళు వద్దు కుదరలేదు మనకు ఎవరు అనుకో ఇష్టం లేదని చెప్పేశారో దాన్ని మనం నిలబెట్టుకోవాలా అని చెప్పేసి ప్రతిసారి నా చెవులు చెప్తుండేది. అవి ఇప్పటికి కూడా నాకు అట్లే ఇదవుతా ఉంటాయి. చాలా రోజులు నా ఎన్కీర్త వచ్చేవాడు అనమాట. చాలా మంది కొంతమంది చూసానమ్మా, నాకు ఛాన్స్ ఇవ్వా ఇలాంటి అదే ఆ ఇదనేది మనము ఇప్పుడు సపోజ్ మీరు డైరెక్టర్ అనుకో, నేను ఉండాల్సింది కాకుండా ఒక బాడీ లాంగ్వేజ్ మార్చేసి కొంచెం ఒకలాగా ఒక వెటకారంగానే ఒక నంగిలా మాట్లాడితే మీకు మీ దృష్టిలో నేను లూజ్ అయిపోతాను. ఈ అమ్మాయి మనకు వల్ల పడిపోతుంది, ఈ అమ్మాయికి 4 మాయ మాటలు చెప్పుకోవచ్చు అని అనుకుంటారు. సో ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, నేను డైలాగులు చెప్పగలుగుతాను, మంచిగా యాక్ట్ చేయగలుగుతాను. ఓకే, మీరు ఏదైనా ఒక డైలాగ్ ఇచ్చి మీకు నచ్చితేనే యాక్టింగ్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు పలానా ఎవరో ఒకరు ఉన్నారని చెప్పేసి మనం ఇండస్ట్రీకి రాలేదు కదా. ఎవరో ఒకరు ఒక మహానుభావుడు మనకి ఒక అవకాశం ఇవ్వకపోతాడా అని ఒక ఇదితో ఇప్పుడు మనము దేవుడి యొక్క ఇది మనకు మీద పుష్కలంగా ఉన్నప్పటికీ మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క మూవీ ఆఫీస్కి వెళ్ళాలి, అయితే అవుతుంది లేకపోతే లేదు. ఒక అవుతుందని ఒక పాజిటివ్ ఇదితో వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు. అట్లా అని చెప్పేసి ఇండస్ట్రీ బ్యాడ్ అసలు కానే కదండి. చాలా ఉత్తములు కూడా డైరెక్టర్స్ ఉన్నారు, అసలు ఏమి బ్యాడ్ గా ఇది చేయకుండా కూడా మనకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా అనుకోవడం రాంగ్ అసలు. అది అంటే కొద్దిగా అంటే వీళ్ళు సినిమా పోర్షన్ గురించో లేకపోతే దాంట్లో వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తారని మాట్లాడే విధానం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా మీరు? ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారనేది ఆ డైరెక్టర్లతో కానీ ఆ హీరో అది ఎవరో అంటే నేను చూడలేదు కానీ విన్నారా? పోనీ
ఎలా మాట్లాడ నేను కొన్ని విన్నానండి. ఎలా సో మాట్లాడతారు ఫస్ట్ సార్ ఏంటి మా ఇంటికి నేను 4 years క్రితం విన్నది మాట్లాడుతున్నా. చెప్పు ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. బాగా వినిపిస్తున్నాయి నాకు పక్కన కూర్చొని ఉంటే. ఏంటి లంచ్ కి రండి సార్, డిన్నర్ కి రండి సార్, మా ఇంట్లో ఎవరు ఉండరు సార్, మా ఇంట్లో ఎవరు ఉంటారు సార్, మీరు ఏం తింటారు, నాటుకోడి తీసుకురానా, చేపల కూర తీసుకురానా. సో ఈ కైండ్ ఆఫ్ మాటలు ఎందుకు ఉంటాయి డైరెక్టర్ కి? ఒక యాక్టర్ అన్నప్పుడు అయితే ఇస్తాడు నీకు అవకాశం. అది ఈ విధంగా ప్రలోభం చేస్తున్నారండి. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎవరు ఏమి ఇది చేయరండి. ఆ, స్టార్టింగ్ పొజిషన్ లో కూడా ఎవరైనా మేనేజర్లు అసలు నాతో బేసిక్ ఎవరు ఇది చేయలేదు, అంత ఇదిగా ఎప్పుడు మాట్లాడలేదు. సో ఏదన్నా ఫన్నీగా మాట్లాడుంటే అది అంతవరకే, అది ఫన్నీగా తీసుకోవాలి. అవును సీరియస్ గా పెట్టి మనల్ని పీకి పట్టి ఇది చేసే అంత సీన్ లేదండి అసలు. నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే ఆడవాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నాను, నిజంగా వచ్చి చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీకు టాలెంట్ ఉంది అంటే కంపల్సరీ ఏ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మీకు పిలిచి అవకాశాలు ఇస్తారు. మనిషి అందంగా ఉంటే అందాన్ని ఎవరు చూసుకోరండి. ఈ అమ్మాయికి టాలెంట్ ఉందా, ఇప్పుడు అందంగా ఉండి రేపు కెమెరా దగ్గర బెబ్బెబ్బే అంటే ఆయన మటుకు ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఏమీ లేదు. అట్లా అంతా ఉత్త అపోహ. కొందరికి ఏమో కొందరికి జరుగుంటాయేమో ఆ మిస్టేక్స్, అవతల నుంచే వాళ్ళే కాదు కదా, ఈ అమ్మాయి కూడా ఉంటుంది కదా. కొందరు ఇంతకు ముందు చాలా పెద్ద ఇది జరిగింది కదా, ఇలా కాస్టింగ్ కావచ్చని. అంతా ఏమీ లేదు, ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏమవుద్దంటే కొంతమంది ఏం చేస్తారంటే అమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ గారు గొడవ చూడదు, చాలా ఆ అమ్మాయి డెవలప్ అవడానికి, నేను అబ్జర్వ్ చేసిన డెవలప్ అవడానికి ఆయనతో ఆయన చెప్పినట్టు చేసి ఉంటుంది. చిన్నపిల్ల అయినా ప్రతి మగవాళ్ళు కూడా ఏంటంటే అమ్మాయిని కోరుకుంటాడు. ప్రతి మగవాళ్ళు నాకు తెలుసు కదా, నేను అందరితో మాట్లాడుతుంటాను, అడిగి 70 years వచ్చినా 80 years వచ్చినా వాళ్ళు ఏంటంటే అందమైన అమ్మాయిని కోరుకుంటే. నేను అంటే తోడు నీడ అని ఒక ఇంటర్వ్యూ చేశాను అన్నమాట. ఆవిడ నడిచి చెప్పింది మాట, 87 కూడా 30,000 అమ్మాయి వస్తే సంతోషిస్తాడని చెప్తుంది రెండో పెళ్లి చేసుకోవడానికి. అంటే అంత ఇష్టపడిపోతాడు అన్నమాట. ఆ దగ్గర బోళ్ళు ఆస్తుంది, 80 ఏళ్ళు 60 ఏళ్ళు మళ్ళీ ముసలి వస్తే ఒప్పుకోడంట పాపం. అయితే జానీ మాస్టర్ విషయంలో అలా జరగడం చాలా దుర్మార్గం అండి అది. అంటే ఆ అమ్మాయి అంటే ఎవరు తప్పు అంటారు మీ ఐడియా ప్రకారం? ఎవరిది తప్పు? ఆ అమ్మాయిది నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి కెరీర్ గురించి కాదు. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకున్నాం, వాస్తవం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేనున్నాను, మీరు డాన్స్ మాస్టర్, మీరు వచ్చారు. అయితే వచ్చినప్పుడు ఏదో ఇద్దరు ఇదైపోయాయి కదా, డాన్స్ స్టెప్పులు వేస్తారు. ఇప్పుడు మీ వైపు నుంచి తప్పైతే ఒక్కటైతే ఉండదు కదా సార్. ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో సౌండ్ వస్తుంది. ఒకవేళ పోనీ ఆయనే బిహేవ్ చేసినప్పుడు, ఆయన మీరే నా మీద రౌడ్ గా బిహేవ్ చేశారు అనుకుందాం, ఎందుకు ఆయనతో ఉండాలి? ఎందుకు ఇన్నేళ్ళు కంటిన్యూ చేయాలి? అమ్మాయి వీడంతా వేస్ట్ ఫెలోలే, వీడు వద్దులే, వీడు కాకపోతే ఇంకొకటి ఇంకెవరు డాన్స్ మాస్టర్ లేరా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అట్లా ఎందుకు అనుకోలేదు? ఈ కూసంత చిన్న విషయాన్ని ఎందుకు ఇది చేయలేదు? అంటే ఇన్నేళ్ల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఆ మనిషిని ఇది చేయడానికి స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. అభిమానులంతా కూడా చాలా బాధపడ్డారు. అంటే మొట్టమొదటి ఫస్ట్ రోజునే ఇలా చేసాడు అనుకోండి, ఇలా తెలిసిపోద్ది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. అవును, మన గుడ్ టచ్ లో ఒకలా ఉంటుంది, బ్యాడ్ టచ్ ఒకలా ఉంటుంది. మీరు రాగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, అది మామూలు. అది నేను ఇంకోలాగా బిహేవ్ చేస్తే మీకు తెలిసిపోద్ది. అవును, ఇదేంటి ఆడవాళ్ళు తెలిసిపోద్దండి, ఈజీగా తెలిసిపోద్ది. అయితే అదే వీళ్ళిద్దరు కలిసి మిస్టేక్ చేశారో ఏమో, అది ఆ భగవంతుడు తెలియాలి. జానీ మాస్టర్ ఈ అమ్మాయితో, ఈ అమ్మాయి అతనితో ఇద్దరు ఎలా ఉన్నారనేది అది భగవంతుడు తెలియాలి. కానీ అది అన్ని రోజులు అతన్ని వాడుకుని యూటిలైజ్ చేసుకుని అతన్ని మంచిగా తీరా ఒక నేషనల్ అవార్డు వచ్చేటప్పుడు వీళ్ళు చేయడం అనేది చాలా అమానుషం అసలు. అది దాని వెనకతల ఎవరున్నారో ఏమో, కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు చూసుకుంటాడు. వాళ్ళకి ఎవరైతే ఇదన్నిటికీ అవడానికి ఎవరో నిజంగా నాకు తెలియదండి, నేను చెప్తున్నాను. ఈ విధంగా ఈ రోజు తనకి వెనక బలగం లేదని, డబ్బు లేదని, ఒక ఇది దానికి చెందిన వాడని చెప్పేసి అంత టాలెంట్ ఉన్న పర్సన్ కూడా ఆ విధంగా మీరు ఇది చేశారు అని అంటే, మీ విషయం గురించి ఎవరు చేశారో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి తెలుసు. ఆయన ఎక్కడ శిక్ష వేయాలో, ఎక్కడ లాక్కోవాలో అక్కడ లాక్కుంటాడు. ఇది వాస్తవం అండి, చూస్తూ ఉన్నాడు. కాకపోతే హనీ ట్రాప్ అని విన్నాను. హనీ ట్రాప్ అంటే ఏంటి? అంటే డబ్బుల గురించి మోసగిస్తారన్నమాట ఆడవాళ్ళు, దాన్ని హనీ ట్రాప్ అంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ప్రేమగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడి అన్ని వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేస్తారు. ఫోటోలు చేస్తారు, వీడియోలు చేస్తారు, అప్పటి నుంచి భయపెడతారు అనమాట, బ్లాక్మెయిల్ చేస్తారు. అప్పుడు శ్రీరెడ్డి లాగా పాపం. కరెక్టే, అప్పటి నుంచి దాని పేరు అదే కరెక్టే. పాపం సినిమా వాళ్ళు ఉన్నారు కదా, పాపం సురేష్ వాళ్ళ అబ్బాయి, అది తను కూడా అలా అనుకోలేదులేండి, తను కూడా అలా అనుకోలేదు. ఇలా ఫోటోలు తీసేసుకుని అలా చేస్తారు, ఊహించలేదు.
క్లోజ్గా ఉంటున్నారు, క్లోజ్గా ఉండేసరికి ఎవడైనా ఉండిపోతాడమ్మా కుర్రోడు ఎవడ. తప్పండి. తప్పు చేసినప్పుడు ఆ తప్పులు తిరిగి ఏదో ఒక రోజు మనల్ని వెంబడిస్తాయి. ఉమ్, ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు, ఇద్దరిది కానీ- మిస్టేకే. ఆ, ఏం అతను కిడ్నాప్ చేయలేదు, ఆ కిడ్నాప్ తీసుకెళ్లి అమ్మాయిని ఇది చేయలేదు, ఇద్దరు అన్యూన్యంగానే ఉన్నారు. ఉమ్, మరి కలిసినప్పుడు అమ్మాయి ఏదైనా అమ్మాయికి అబ్బాయిని ఇచ్చాడో ఇవ్వలేదు పక్కన పెడితే, అలా బయట రేపు కుదరలేదని చెప్పేసి ఏదో డబ్బుల కోసం అలా వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి కొన్ని కోట్లు తీసేసుకుంది కదా, ఆ, అలా చేయడం రాంగ్ అండి. Wrong తప్పు అది. తప్పనే చెప్పాలి. ఉమ్. ఉమ్.